వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సమాజంలో భిన్న రకాల మనుషులు మనస్తత్వాలు, అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా నార్మల్గానే ఉంటాయి. అంటే ఇలాగే స్టార్ట్ చేయాలని అనిపించింది ఈ మాట చెప్తూ. ఒక తండ్రికి చెప్పేది, తల్లిదండ్రులకు చెప్పేది ముఖ్యంగా, మాస్టరు మీ బంగారు తల్లి జాగ్రత్త అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఒకసారి వీడియో చూడండి. क्या नाम है इसका? क्या नाम है? सर मैं पुलिस डिपार्टमेंट फोन తీసుకో ఏమైతావు నువ్వు? ఎందుకు కొట్టేవరా? మాకేవడే మరి ఎందుకు కొట్టేవరా? మాకేవడే ఎందుకు కొట్టావు? చూసారుగా, లవర్స్ రిపోర్ట్స్ ప్రకారం వస్తున్నటువంటి సమాచారం, దీనికి ఈ పర్టికులర్ వీడియోకి సంబంధించి వస్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే, హైదరాబాద్లో లవ్ జిహాద్ అని చెప్పి దీన్ని పోస్ట్ చేశారు కొంతమందిగో ఇలా జరిగింది అని. రోడ్డు మీద ఎలా కొడుతున్నాడు చూసారుగా. ఇంట్లో చాలా చక్కగా అడిగిందల్లా తీసుకొచ్చి చదువుకోమని పంపిస్తారు. పంపించిన తర్వాత ఎవడో పనికిమాలినోడు తగులుతాడు. ఎందుకు నచ్చుతాడో తెలియదు. ఇగో చివరాఖరికి రోడ్డు మీద పాపం ఈ విధంగా తన్నులు తినడం. కాయిన్కి అటువైపు కూడా చూడాలి. ఇక్కడ నేనేమి అబ్బాయిలు మాత్రమే తప్పను, లేదంటే అమ్మాయిలు మాత్రం అమాయకులను నేను చెప్పట్లా. ఎవరికి వాళ్ళ విచక్షణ అంతే. విచక్షణ, కేవలం విచక్షణ అన్న పాయింట్ మీదే. ఎందుకంటే ఎంతోమంది అబ్బాయిలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇలాగే. అలా తనులు తింటున్నటువంటి వాళ్ళు బండి మీద వెళ్తూ, మొన్న ఒక వీడియో కూడా వైరల్ అయింది. రోడ్డు మీద వెళ్తున్నాడు, వెనకాల నుంచి ప్యాట్ కొడుతూనే ఉంది. ఎందుకు కొడుతుందో తెలియదు. పక్కన ఉన్న వాళ్ళు ఆపడానికి కూడా ట్రై చేయలేకపోయారు. ఇక్కడంటే మగవధవ కాబట్టి ఇమీడియట్గా ఆపి ఎందుకురా కొడుతున్నావు అని అడగగలిగారు. అదొక అమ్మాయి కొడుతుంటే ఆపడానికి కూడా ఎవడు ధైర్యం చేయడు అక్కడ. సో ఈ పర్టికులర్ పాయింట్లో ఏంటంటే, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనల్లో బాధితులుగా మిగిలిపోతున్నారు అమ్మాయిలు. కాబట్టి కాస్త జాగ్రత్త. ఎందుకంటే చాలా పదిలంగా పెంచుకుంటారు, సున్నితంగా పెంచుకుంటారు. ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అనుకుంటారు. అంత ముద్దుగా పెంచుకునేటువంటి ఆ బంగారు తల్లి మీద మీరు కూడా చెయ్యి వేయరు. అలా కొట్టరేమో, కానీ రోడ్డు మీద కొట్టేటువంటి పరిస్థితి అలా వచ్చిన దానికి మరి వాడిని ఏమనాలో నాకైతే తెలీదు. బట్ సంహౌ వీడియో అయితే చాలా గట్టిగా వైరల్ అవుతోంది. చూసుకోవాలి. సో ప్రతి తల్లి తండ్రి ముందుగా పిల్లల్ని గమనించుకోండి. ఇదే చెప్పగలిగినటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.